హలో ఆంధ్ర, గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయము. నా తరపున ప్రత్యేకంగా అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫుల్ ఖుషి అనమాట. ఇప్పుడే బట్టలు ఉతికి యాసిరికి వచ్చింది. ఈ బట్టల పంచాయతీ చాలా యాసిరికి వచ్చాది నాకు పొద్దున్నే. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఇదేనండి. ఏం చేస్తాను అక్క ఎప్పుడు ఇంట్లో యూట్యూబ్ తీసుకుంటా, వీడియోలు తీసుకుంటా అంటుంటారు. చూడండి ఎన్ని బట్టలు ఉతకాలనో, ఎన్ని పనులు ఉంటాయో అన్ని పనులు చేసేసుకొని యూట్యూబ్లో ఏదో సాధించామని మేము అనుకుంటుంటాము. మీరేమో అటు అనుకుంటుంటారు. ఓకేలేండి, ఏమోలే. కానీ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఏం వృధా అయితే అవ్వదులేండి, సరేనా? ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అబ్బా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే. ఇప్పుడు బాహుబలి మాదిరి నేను ఈ కుర్చీ ఎత్తాలా? అసలు బరువు ఎత్తలేకపోతున్నాను. మా ఇంట్లో అన్ని చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇన్ని బట్టలు ఉన్నాయి చూడండి. ఇన్ని బట్టలు ఉతికి యాసిరికి వచ్చింది నాకు. మొత్తానికైతే మా ఇంటి దగ్గర చెట్లు ఎక్కువ ఉంటాయి, ఎండ కూడా తగలదన్నమాట. ఈ బట్టలు ఉతికి నేను చాలా టైర్డ్ అయిపోతుంటాను. ఈ బట్టల సంగతే కాదులేండి, వేరే పనులు చేసినా కూడా ఎక్కువ టైర్డ్ అయిపోతుంటా. ఎందుకంటే నాకు విటమిన్ డి ప్రాబ్లం ఉందంట. మొన్న ఇంతకుముందు హాస్పిటల్ వెళ్ళినప్పుడు చూపించుకున్నాను. ఎక్కువ ఏదన్నా నేను నా శరీరం సహకరించడం లేదు ఎక్కువ పని చేయడం వల్ల. ఎక్కువ నీరసించిపోతుంటాను. ఈ చెట్లు తీసేస్తే ఎండ వస్తుంది. ఎండ వస్తే మనకు ఎంత విటమిన్ డి కావాలంటే అంత వచ్చేది. ఇంతకుముందు నేను పనికి పోయేదాన్ని, మా ఊర్లో పొలం పనులు చేసేదాన్ని. అప్పుడు బాగుండే నాకు. అంటే పొద్దున్నే వంట అవి చేసేసుకొని పనికి పోతండి. 8, 7:30 మధ్యాహ్నాల కల్లా పనికి పోతండి. అప్పుడు నాకు మంచిగా ఆరోగ్యం బాగుండే. ఎంత మంచిగా ఉండేదంటే అంత ఎనర్జీగా ఉంటే నేను. ఇప్పుడు అట్లా ఇదో అన్ని బట్టలు ఉతకగానే నాకు ఇంకా చాలా నీరసంగా వచ్చేసి ఇంకా కూర్చొనిపోతాను. అదనమాట ఈ విషయము. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈరోజు మీషో నుంచి ఒక చిన్న పార్సల్ వచ్చింది. అది నేను కాయిన్స్ ద్వారా షాపింగ్ చేసినాను. అవి మీకు కూడా చూసేయండి, మీకు కూడా చూపిస్తాను. తక్కువకే నేను తీసుకున్నాను. ఒక 5 టాప్లు వచ్చేసి తీసుకున్నాను. బాగానే ఉంటాయి. ఆ కూరలైన వచ్చినట్టున్నాడు. మా ఆయన వీడియో తీయమంటే అసలు బంగపోవాలి ఆయనకి. వీడియో తీబ్బా అని బంగపోవాలి. అట్టుంటుంది ఒక్కొక్కసారి పరిస్థితి నాది. ఒక్కొక్కసారి నేనే స్టాండ్ పెట్టుకొని నేనే తీసేసుకుంటాను. ఇప్పుడు స్టాండ్ నేనే పెట్టుకొని వీడియో తీసుకున్నాను. స్మాల్ రిక్వెస్ట్ అబ్బా, ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్య లైవ్లు కూడా పెడుతున్నా. లైవ్లలో చాలామంది కొత్త వాళ్ళు వచ్చున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అందరికీ నా ఛానల్ తరపున అందరికీ ధన్యవాదాలు. నిన్న ఒక ఆయన లైవ్లో, మేడం మీరు మంచి పనులు చేయండి, ఎవరికన్నా హెల్ప్ చేయండి, నేను ఒక బియ్యం మూట ఇచ్చాను అంటున్నాడు. సాలేనైనా నువ్వు, అంటే ఆయన పేరు వర్ష అనుకుంటా. హర్ష గారు, మీరు ఆ మాట అన్నారులే, సాలే. మీరు డబ్బులు బియ్యం మూటలు ఇవ్వకుంటే మానలే. ఎలాగోలా నేనే నాకు మంచిగా ఉన్నప్పుడు నేనే అందరికీ లేని వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నా ఛానల్ మొదటి సంపాదన పేదవాళ్ళకే ఏదైనా అన్నదానం చేయాలనుకుంటున్నాను. అదనమాట. ఎవరో లైవ్లో హర్ష అంట, ఆయన బియ్యం టిక్ ఇచ్చాడంట. నేను కొంతమంది అట లైవ్లో గొప్పలు చెప్పుకుంటుంటారు. కొంతమంది ఏం చేద్దాం, వాళ్ళని ఏమనలేంలే. అలా అని మనం కూడా ఏం చేయలేంలే అని కాదు. నేను ఏ పొద్దుకైనా యూట్యూబ్లో ఖచ్చితంగా సాధిస్తానని నాకు ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీరు కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి అని ఎందుకు అడుగుతామంటే, ఈ లైక్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. లైక్ చేయడం వల్ల వీడియో ఖచ్చితంగా నా యూట్యూబ్ సంపాదన కొంతమంది పిల్లలకి నేను ఏదైనా చేయాలనుకుంటున్నా, చిన్నపిల్లలకి. ఓకేనా ఫ్రెండ్స్, పని అంతా అయిపోయింది. ఇంకా ఊరు అంతా క్లీన్ చేసేసినాను. పార్సల్ వచ్చింది, చూసేయండి. పార్సల్లో 5 టాప్లు ఉన్నాయి. తక్కువకే తీసుకున్నాను ఇది. మా ఆయన వీడియో తీయమంటే తీస్తున్నాడు ఇప్పుడు నన్ను. ఇంకా రాబా తీద్దురా, నాకు ఎప్పుడైనా దొరకవా అప్పుడు ఎట్టని సంగతి. అది చెప్తే ఇది చెప్తే అని అంటారు. ఫ్రెండ్స్, మీషో నుంచి పార్సల్ వచ్చింది, చూద్దాం. టాప్స్ అన్నమాట ఇది. ఇదొక కలరు, ఇదొక కలరు, కింద 3 కలర్లు ఉన్నాయి. ఇంకా చూద్దాం ఎటు వచ్చినాయో. మొత్తము 5 కలర్స్.
ఇది పెట్టుకోండి. పెద్దగా వచ్చినట్టున్నాయి, పెద్దగా వచ్చినట్టున్నాయి. క్వాలిటీ బాగున్నాయి, ఏమో పెద్దగా వచ్చినట్టున్నాయి. చూద్దాం. దీనికి ప్లాజా తీసుకున్నాను, ఇక్కడ పెట్టాలి కదా. ఇప్పుడు అది చూద్దాం, ఇది చూద్దాం. ఏంటి నేను పెట్టినది ఒకటి, ఇది ఒకటి. నేను పెట్టిన సెట్ వేరు, ఈ సెట్ వేరు. మోసం జరిగింది. చెక్కింగ్ వేసుకుంటాం మళ్ళీ ఒకసారి. బాగానే ఉన్నాయిలే. వేసుకోవాలి కదా, నీ సైజుని బట్టి వేసుకోవాలని వేసుకోకపోవడము వేసుకున్నాక తెలుస్తుంది. ప్లాజా తీసుకోవాలి కదా. ఓకే.